కడప జిల్లాలో కిడ్నాప్ హత్యాయత్నం మిస్టరీ వీడింది. ఓ బాలికతో క్షుద్ర పూజలు చేయించారు దుండగులు. అడ్డుగా ఉన్నటువంటి యువకుడిని హత్య చేసేందుకు కూడా యత్నించారు. అనంతపురం జిల్లాకు చెందిన బాలిక తండ్రితో పరిచయం పెంచుకున్నారా నిందితులు. డబ్బు ఆశ చూపి బాలికను పూజలో కూర్చోబెట్టినటువంటి వైనం వెలుగు చూసింది. అనంతరం బాలికను కడపకు తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేసే వ్యక్తిని కలిసేందుకు యత్నించారు. ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో వల్లూరులోని ఓ మహిళ ఇంటికి నిందితులు తీసుకువెళ్లారు. బాలిక ఆమె తల్లి గురించి ఆరా తీసింది. సదరు మహిళ కుమారుడు గారి ప్రణవ్ అడ్డుగా ఉన్నాడని ప్రణవ్ను చంపేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 10న ప్రణవ్ను కారులో ఎక్కించుకొని హత్యకు యత్నించారు. ప్రణవ్ కేకలు వేయడంతో అక్కడికి స్థానికులు చేరుకున్నారు. దీంతో అక్కడి నుండి నిందితులు పరారయ్యారు. 3 నిందితుల అరెస్టు, అలాగే కారు కత్తుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను సాయంత్రము మా ఇంటి దగ్గర వచ్చేసి రారా బయటికి పోదాం పానీపూరి తిందామంటే నేను ఎంతసేపటికి రానన్నాను. బజార్లో కూడా చాలా రాను అంటేనే బలవంతంగా రా అని మాటలు గుర్తించి గట్టిగా పిలిచి తీసుకోపోయినారు. పోయి పోతా ఉండగా దారిలోనే ఆపి కారు ఆపి విభత్సంగా కొట్టినారు. తలకు కొట్టినారు, కడియంతో కొట్టినారు, ఇదంతా తలకు కొట్టినారు. కారు నుంచి కింది కొట్టినారు. నేను కొడతా అంటే మళ్ళీ కారు ఎక్కువ అంటే నేను కారు ఎక్కకుండా తప్పించుకొని ఊర్లో నుంచి తిరిగి మొత్తం వేరే వాళ్ళ ఫోన్ ఇప్పించుకొని వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసి సమాధానం. ఈ నెల 10వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం రాత్రి 7 గంటలప్పుడు వల్లూరులో ఒక కిడ్నాప్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ కిడ్నాప్ ఇన్సిడెంట్ లో ఇమ్మీడియట్ గా మా పోలీసులు స్పందించి ఆ కిడ్నాప్ అయిన అతన్ని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించినాం. ఆ అబ్బాయి వయసు వచ్చేసి 17 ఇయర్స్ ఉంటాయి. అతని పేరు సాయి ప్రణవ్. వాళ్ళ మదర్ పేరు వచ్చేసి భాగ్యలక్ష్మి. ఈమె భర్త చనిపోయి ఉంటాడు. ఈ కిడ్నాప్ కు కారకులు వచ్చేసి 3 వ్యక్తులు. వాళ్ళు అందరిది వచ్చేసి చిత్తూరు జిల్లా. వాళ్ళల్లో కాణిపాకం విజయ్ కుమారు, కర్ణం హేమనాథ్ బాలసుబ్రహ్మణ్యం అని 3 వ్యక్తులు. ఈ 3 వ్యక్తులు వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ ను నమ్ముతారు. ట్రెజర్స్ ఎక్కడన్నా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఈ క్షుద్ర పూజలు చేసి ట్రెజర్స్ ను బయటికి తీస్తామని చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళు అనంతపురం జిల్లా కర్ణాటక బార్డర్ లో షెట్టూర్ అనే విలేజ్ లో ఒక ముస్లిం ఫ్యామిలీకి దగ్గర అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడక్కడ ఆ ఊర్లలో పరిచయాలు ఏర్పరచుకొని ఆ ఊరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు. ఎక్కడికి? వల్లూరుకి తీసుకొని వచ్చి భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో పెడతారు. ఈ భాగ్యలక్ష్మికి పూజలు చేస్తే కనుక డబ్బులు వస్తాయని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఈ భాగ్యలక్ష్మి కొడుకు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంటాడు, సాయి ప్రణవ్ అతని పేరు. అతను ఇలాంటివన్నీ నమ్మరు. ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలు, మూఢనమ్మకాలు అని చెప్పి వీళ్ళపై తిరగబడతాడు. మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు ఇతనుంటే కనుక మనకి పూజలు చేయనియడు అనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని తీసుకొని వెళ్తారు. రైట్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, సంచలనం సృష్టించినటువంటి కిడ్నాప్ హత్యాయత్నం మిస్టరీకి సంబంధించి అయితే వీడినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తున్నారు పోలీసులు? అలాగే నిందితుల వద్ద నుంచి ఎలాంటి కీలక సమాచారాన్ని వారు రాబడుతున్నారు? వాళ్ళ మోటివ్ ఏంటి అనే దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మొత్తానికి ఒక విచిత్రమైన కేసు అని చెప్పాలి ఇది. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రణయ్ ఉన్నాడో, ప్రణయ్ని కిడ్నాప్ చేసి హతమార్చే క్రమంలో అతను పారిపోవడం, కేకరేయడం స్థానికులు గమనించి పోలీసులు ఫిర్యాదు చేయడంతో అసలు క్షుద్ర పూజల వ్యవహారం బయటకు వచ్చింది. అంతకుముందు ఏదైతే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ బాల హేమనాథ్ కావచ్చు, తర్వాత కాణిపాక విజయ్ కుమార్ కావచ్చు, కర్ణం హేమనాథ్ బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఈ 3 కూడా అనంతపురం జిల్లాలో ఒక చెట్టూరు చెందినటువంటి ఒక బాలిక తండ్రితో పరిచయం ఏర్పాటు చేసుకుని కేవలం క్షుద్ర పూజల కోసం అమ్మాయిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేసే క్రమంలో వారు ఎవరైతే ఈ గుప్త నిధులు వెలుక తీసేటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి ఏదైతే వల్లూరు చెందినటువంటి గురువు దగ్గరికి వచ్చే క్రమంలో అతను అందుబాటులో లేకపోవడంతో ఈ నిందితుల్లో విజయ్ కుమార్ కు సన్నిహితంగా ఉన్నటువంటి వల్లూరు చెందినటువంటి భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ భాగ్యలక్ష్మి కుమారుడే ఈ ప్రణయ్. అయితే భాగ్యలక్ష్మితో విజయ్ కుమార్ సన్నిహితంగా ఉండడం, తర్వాత వీళ్ళు క్షుద్ర పూజలకు సంబంధించిన వ్యవహారం, తర్వాత విశ్వానికి సంబంధించిన అన్వేషణ కోసం వచ్చినటువంటి వ్యవహారం, ఆయన ఆరా తీయడంతో ఈ విషయం తెలిసింది. కాబట్టి ప్రణయ్ ఆల్రెడీ తన తల్లితో విజయ్ కుమార్ కు ఉన్నట్టు సన్నిహితంగా మెలగడానికి సంబంధించినటువంటి అభ్యంతరాల మీద ఎలాగైనా అడ్డు తొలగించాల క్రమంలో ఈ విజయ్ కుమార్ తర్వాత ఈ బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా అతని హతమార్చేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అతని కారులో ఏదైతే కారులో వచ్చారో ఈ 3 తర్వాత అమ్మాయితో కారులో ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్లే క్రమంలో
ఎయిర్పోర్ట్ సమీపంలో కంపచంలో తీసుకెళ్లి అతని చితకబాది తర్వాత అతనిపై దాడి చేసే ప్రయత్నంలో ఈ మొత్తం వ్యవహారం వెలుగుసి మొత్తానికి క్షుద్ర పూజల పేరుతో ఇప్పటికీ గుప్త నిధులు వెలికి తీసేందుకు ఒక అమ్మాయిని ఎంగేజ్ చేసుకోవడం, ఒక అమ్మాయిని బలవంతంగా అంటే డబ్బు ఆశ చూపించి తీసుకురావడం, తర్వాత తమకు అడ్డు వస్తాడే కారణం చేసిన భయంతో హతమార్చే ప్రయత్నం చేసే ఒక పక్క కిడ్నాప్ కావచ్చు, తర్వాత హత్యాయత్నం కావచ్చు, మరోవైపు క్షుద్ర పూజల వ్యవహారం అన్ని ఒకదాని ఒకటి బయటపడ్డాయి మురళి. ఎస్, ఆ వెహికల్ కి సంబంధించి కూడా కీలక సమాచారం అయితే రాబట్టారు. ఏదైతే మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నామో వాడినటువంటి ఆ కారు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా వారి బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే గతంలో ఏదైనా ఇలాంటి ఘటనలకు ఏదైనా పాల్పడ్డారా, క్షుద్ర పూజల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలకు కావచ్చు? శర్మ, దానికి సంబంధించి మొత్తానికి ఏదైతే కడప పోలీసులు ఒల్లూరు సంబంధించినటువంటి పోలీసుల విచారణలో మొత్తానికి ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు తర్వాత అనంతపురం జిల్లా నుంచి తీసుకొచ్చినటువంటి అమ్మాయి సంబంధించిన తండ్రి వ్యవహారం, ఆస్తుల వ్యవహారంతో పాటు దుశ్చర్యల అన్వేషణ కోసం టీవీ వెంకటేశ్వర కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఈ వ్యవహారం రాయలసీమ జిల్లాలో అనేక చోట్ల వీళ్ళు ఇలాంటి తరహా పూజల కోసం కొంతమందిని ఎంగేజ్ చేయడం, తర్వాత డబ్బు ఎక్కువగా వస్తుందని ఆశించి వాళ్ళు మోసం చేయడం అంటే ఘటనలు చేసినట్టు ప్రాథమికంగా అందుతుంది. అయితే దీనిపైన లోతైన విచారణ జరిపించాలని కూడా జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శర్మ. మొత్తం మీద అయితే మిస్టరీ వీడిందనే చెప్పాలి. కడప జిల్లాలో కిడ్నాప్ హత్యాయత్నానికి సంబంధించి పోలీసులు అయితే ఈ కేసును ఛేదించారు. ఓ బాలికతో క్షుద్ర పూజలు చేయించారు ఆ దుండగులు. అడ్డుగా ఉన్నటువంటి యువకుడిని హత్య చేసేందుకు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం ఒక ప్రయత్నం అయితే చేశారు. అనంతపురం జిల్లాకు చెందినటువంటి బాలిక తండ్రితో పరిచయం పెంచుకున్నారు. డబ్బు ఆశ చూపి బాలికను పూజలో కూర్చోబెట్టినటువంటి వైనం వెలుగు చూసింది. తదనంతర పరిణామాలకు సంబంధించి కూడా పోలీసు అధికారులు క్షుణ్ణంగా వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎటకేలకు ఇటువంటి ముఠాలు సంచరిస్తూ ఉంటే, ఏదైనా అనుమానం ఉంటే మాత్రం డెఫినెట్గా పోలీసులకు సమాచారం అందించాలని కూడా అధికారులు కోరుతున్నారు.